చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. జెండా పండుగ రోజు సీఎం చంద్రబాబు మహిళల్ని అవమానించారన్నారు. మహిళలు డబ్బులకు ఆశపడే వాళ్లుగా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. మహిళలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సూపర్ 6 సూపర్ 7 పథకాల కింద మీరు ఇవ్వాల్సిన డబ్బులు 2,40,000 కోట్లు వెల్ఫేర్ ద్వారా, కానీ మీరు ఇచ్చిందంతా 31,000 కోట్లు, అంటే 13% మాత్రమే అలా విధులిచ్చేశారు. కానీ మీరు మాత్రం ఇసుకలో, మట్టిలో, గ్రావెల్లో, మద్యంలో, అమరావతి, పోలవరం, అలాగే విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ఇలా అన్నిట్లో కూడా దాచుకోవడం. ఫస్ట్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని 100% నెరవేర్చండి. మీకన్నా వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు, తను ఏమి హామీలు ఇచ్చారో 98% పూర్తిగా చేశాడు. కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా కూడా కుంటి సాకులు చెప్పలేదు. కానీ ఏ రోజు నెగటివ్ కామెంట్ జగన్ గారు చేయలా. సంపద సృష్టించాడు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 సూపర్ 7